నమస్కారం అండి. ట్రేడర్స్ వెల్త్‌కు స్వాగతం. ఈరోజు ఏం జరిగిందో ఒకసారి అవలోకనంతో మీకు చెప్తాను. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని కాదు. ఇవి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇది నేను నా సెటప్‌ని మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాగా గ్యాన్ లెవెల్స్‌తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎలాగా ఫిబొనసీ లెవెల్స్‌ని మనం వాడుకోవచ్చు. నా ఫిబొనసీ లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా మీకు పనిచేస్తాయి అనేదే నా తపన, నా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. తెలుగువారి అందరికీ చెప్తాను. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానెల్ కొత్తగా పెట్టాను కాబట్టి మీ అందరికి మీరందరూ దయచేసి అందులో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇది మీరు షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని కాస్త జాగ్రత్తగా మీరు చూడండి. నేను ఎంత పర్ఫెక్ట్‌గా లెవెల్స్ మ్యాచ్ అవుతాయి అనేది మీకు చూపిస్తాను. అంటే ఏదో ఇప్పుడు మానిప్యులేట్ చేసి చూపించడం కాదు. నేను పాత డేటాతో పొద్దున్నొచ్చిన డేటాతోనే మీకు చూపిస్తాను. సరే. ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయకుండా మరొకసారి నేను డిస్క్లైమర్ కూడా చెప్తాను. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని కాదు. ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇదొక సెటప్. ఈ సెటప్‌ని మీరు కూడా నేర్చుకోవచ్చు. మీరు కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా మీ నాలెడ్జ్‌ని కూడా ఇందులో మీరు పెడితే చాలా చక్కగా మీరు ఇందులో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, మనం సమయం వృధా చేయకుండా మనం దీంట్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి. ఈరోజు ఉదయాన్నే నేను మీకు 2 లెవెల్స్ చూపిస్తాను. పొద్దున్నే మనం చేసిన వ్యవహారం ఏంటంటే, నేను కమ్యూనిటీలో షేర్ చేశాను మీకు. షేర్ చేసిన ఇది చూసినట్టయితే ఇక్కడ చూడండి. గ్యాన్ బుల్లిష్ అండ్ గ్యాన్ బెరిష్. ఇదెప్పుడు 9 గంటల 7 నిమిషాలకి మార్కెట్ ఎప్పుడైతే ముగిసిపోతుందో, అంటే ప్రీ ఓపెన్ మార్కెట్, దాని టైంకి మనం ఇక్కడ కాలిక్యులేట్ చేసుకుంటాం. అదెలా ఉంటుందంటే, కాలిక్యులేటర్‌లో వేయగానే మనకిక్కడ దాన్ని టైమ్ అంటే నిఫ్టీ 50, 915 ఈ లెవెల్స్ 2463, 24,063.77 పైకి వెళ్తేనే బులిష్, దాని కిందకొస్తే బేరిష్ అని నేను ఇచ్చిన లెవెల్స్‌ని ఇక్కడ గీసుకున్నాను. అదే లైన్స్ ఇక్కడ గీస్తున్నాను చూడండి. గ్యాన్ బుల్లిష్ లెవెల్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గ్యాన్ బుల్లిష్ అండ్ గ్యాన్ బేరిష్ లెవెల్ అని పెట్టాను. చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇది గ్యాన్ బేరిష్ లెవెల్స్. గ్రీన్ బేస్ ఎందుకు ఇచ్చానంటే గ్యాన్ బేరిష్ ఎప్పుడు కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. గ్యాన్ బుల్లిష్ ఎప్పుడు రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో, పొద్దున్నే మనం ఈ 2 లైన్‌లు గీసుకుంటే మనకి మార్కెట్ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎటు వెళ్తుందనేది. అలాగే నేను మీకు మరొక లైన్ చూపిస్తాను. ఇంకొక లైన్ కూడా అంటే ఒక ఫిబొనసీ లెవెల్స్‌ని మీకిక్కడ చూపించాను. చూడండి. ఇది ట్రాప్ జోన్ 24.52 అనే ట్రాప్ జోన్ వెయిట్ చేయమంది. సో, ఇది దాటిన తర్వాతే మనం ట్రేడ్ చేసుకోవాలని చెప్తుంది. అంటే ఏంటి? ఆ లైన్‌ని మనం ఇక్కడ గీసుకున్నాం. ఇదే డాటెడ్ లైన్ కింద మీకు చూపించాను కదా! ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో 24.52 అనేది మనకి కాషియస్ జోన్ అనమాట. ఎప్పుడైతే దాన్ని రీటెస్ట్ చేసింది చూడండి. మీరు చూసినట్టయితే దీన్ని 2 సార్లు అది టెస్ట్ చేసింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఒక రిజెక్షన్, ఇక్కడ ఒక రిజెక్షన్. అంటే ఇలా 2, 3 సార్లు అక్కడ ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చిందో అది కన్ఫర్మ్ మార్కెట్ నిఫ్టీ పడిపోతుందని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు పుట్ ఆప్షన్ ఇక్కడ తీసుకున్నాం అనుకో 24,000 పుట్ ఆప్షన్ మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. అలాగే మీరిక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా ఒక లైన్ కనపడుతుంది. ఈ లైన్‌కి పైనుంచి అది గ్రీన్ క్యాండిల్ వేస్తూ బులిష్ అయింది. ఎలాగా? అది ముందే మనకు తెలుస్తుంది. ఎన్ని గంటలకు తెలుస్తుంది? నేను చూడండి ఎన్ని గంటలు షేర్ చేశానో ఒకసారి చూడండి. 23,889 అనే అంకెని నేనిక్కడ చూడండి బుల్లిష్ రివర్సల్ అని ఇచ్చింది. ఆ లెవెల్‌నే మనం పట్టుకొని అక్కడ ఒక లైన్ గీసుకున్నాం. ఆ లైన్ అంతే సింపుల్. ఒక లైన్ ఒకటి ఇలా గీసాం. ఇక్కడ లైన్ చూడండి. ఇదే మన బేరిష్. ఫిబొనాసీ లెవెల్, ఫిబొనాసీ రివర్సల్. దీన్నే ఫిబ్ రివర్సల్ అన్నాను. సరిగ్గా ఎగ్జాక్ట్‌గా మీరు చూసినట్టయితే ఫిబ్ రివర్సల్ అయింది. దీన్ని మనం యాక్చువల్లీ రెడ్ కంటే గ్రీన్ ఇచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ పైకెళ్ళింది. వెళ్ళినా కూడా మన గ్యాన్ బులిష్ లెవెల్ మాత్రం దాటలేకపోయింది. చూడండి మీరు. గ్యాన్ బులిష్ లెవెల్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. మరొక రిజెక్షన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఓ రిజెక్షన్ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడి నుంచి అటుకెళ్ళి మళ్ళీ ఆ రిజెక్షన్‌లోనే దాన్ని దాటి వెళ్ళలేదు. సో, ఇవి లక్ష్మణ రేఖల్లా పనిచేస్తే ఒకవేళ దాటితేనే మనం ట్రేడ్ చేసుకోవాలి. దాటకపోతే దాన్ని మనం ఆ డైరెక్షన్‌లో మనం చేసుకుంటాం ట్రేడింగ్. చాలా చక్కగా ఉంటుంది. వీటన్నిటిని ఇప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల నుంచి తీసుకోవాలి అంటే కష్టం కాబట్టి, మీ అందరికి సులువుగా ఒక టూల్ తయారు చేసి, అందులోనే అన్ని ఇన్ఫర్మేషన్‌లు అంతా అంటే ఎప్పుడు బులిష్ అవుతుంది, ఎప్పటి నుంచి బేరిష్ అవుతుంది, పాజిటివ్ ట్రెండ్ ఉందా, నెగెటివ్ ట్రెండ్ ఉందా, ఏ స్ట్రైక్ ప్రైస్ మనం చేసుకుంటే బాగుంటుంది, అనేది కూడా నేను ఒక నిఫ్టీ డేటాతో చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ ఎందుకు బాగుంటుంది అంటే, అందులోని వాల్యూమ్ ఉండాలి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ఎక్కువ మంది బయర్స్ అందులోకి వస్తూ ఉండాలి. ఆ విషయాన్ని మనం ఎలాగ ఇక్కడ మీరు వెళ్లి ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌కి వెళ్లి ఎన్ఎస్‌సిలో ఆప్షన్ చైన్‌కి వెళ్తే అక్కడ మీకు ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అయితే మీరు అక్కడి దాకా వెళ్లి ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఓకే. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడికెళ్ళాం. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం ఎన్ఎస్‌సిలోకెళ్ళి చేసుకొని ఈ డేటా ఏ స్ట్రైక్ ప్రైస్‌లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నీ చూసుకునేసరికి కావాల్సిన కార్యం అయిపోతుంది. ఈ లోపల మనం నిఫ్టీ చేజారిపోతుంది.
సో, ఇప్పుడు ముందే మనకు ఒకడు డాష్‌బోర్డ్ ఓపెన్ చేయగానే అంత ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉందనుకోండి. ఆప్షన్ ఇన్ఫర్మేషన్, నిఫ్టీ ఇన్ఫర్మేషన్ దాన్ని చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ ఈ దీంట్లో ఈ కాలిక్యులేటర్‌లో ఎలా ఉంటుందంటే ఈ డాష్‌బోర్డ్ ఒకటుంటుంది. ఇది బయాస్ చెప్తుంది. చూడండి ఫస్ట్ జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఈ వీక్ పాజిటివ్ ఉందా? నెక్స్ట్ వీక్ పాజిటివ్ ఉందా? ఈ నెగెటివ్ ఉందా? కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తూ ఉంటుంది. అలాగే ఆటో ఫిబొనసీ లెవెల్స్ నేను ఇందాక ఏదైతే చూపించానో అది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ నిఫ్టీ గ్యాన్ బులిష్ లెవెల్, గ్యాన్ బెరిష్ లెవెల్ మీకు ఏదైతే ఇక్కడ అంటే 3, 4 షీట్ల పని ఒకటే చేసేస్తుంది. నిఫ్టీ డేటా ఇస్తుంది. నెగెటివ్ బయాస్ ఉందా? ఏ స్ట్రైక్ ప్రైస్ ఫోకస్ చేయాలి? దాని రిఫరెన్స్ ప్రైస్ ఎంత? ఇవన్నీ కూడా చెప్తుంది. గమనించగలరు. నేను ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని అయితే కాదు. మీరు అది గమనించండి. ఇది ఒక టూల్. నేనేది అడ్వైస్ చేయట్లేదు. ఇక్కడ మీరు నిఫ్టీ కరెంట్ వ్యూ చూడండి. కరెంట్ వ్యూ కూడా చెప్తుంటుంది. నెగెటివ్ బయాస్ ఉంది, సైడ్ వేస్ ఉందా, ఏంటవుతుంది అని మీకు చెప్తుంది. అదే కాకుండా నిఫ్టీ కరెంట్ ప్రైస్ ఏముంది, ఓపెన్ ప్రైస్ ఎంత, అలాగే బులిష్‌నెస్ ఎంతుంది, బేరిష్‌నెస్ శాతం ఎంత, ఎంత పర్సెంటేజ్ బులిష్‌నెస్ ఉంది, ఎంత పర్సెంటేజ్ బేరిష్‌నెస్ ఎంతుంది కూడా అది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇది పై పార్ట్ వచ్చేసరికి మీ నిఫ్టీకి సంబంధించింది. మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ చేసుకుందాం అంటే ఎక్స్‌పైరీ 12 తారీఖు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి నిఫ్టీ అని టైప్ చేయండి చాలు. నిఫ్టీ అని టైప్ చేయగానే అదేం చేస్తుంది? నిఫ్టీ డేటాని మొత్తం కండిషన్ చూసుకొని అది సైడ్ వేస్ ఉందా? బయాస్ పాజిటివ్‌గా ఉందా? ఇది మీకు చెప్పి మీకు ఆ స్ట్రైక్ ప్రైస్ కూడా ఏ స్ట్రైక్ మీద ఫోకస్ చేస్తే బావుంటుందని కూడా మీకిక్కడ చూపిస్తుంది. ఆ చూపించడమే గాకుండా వాటి లెవెల్స్ రిఫరెన్స్ ప్రైసెస్ కూడా చెప్తుంది. అలాగే ఒకవేళ అదిచ్చిన సజెస్ట్ చేసిన స్ట్రైక్ ప్రైస్ కాకుండా మీరు వేరే ఔట్ ఆఫ్ మనీ చేద్దామన్నా, ఔట్ ఆఫ్ ది మనీ చేద్దామన్నా, ఓటీఎం స్ట్రైక్ ప్రైస్‌లైనా లేకపోతే ఇంకా కిందకెళ్దాం అనుకున్నా, మీరు ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయగానే మీకక్కడ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఏ స్ట్రైక్ దాన్ని ఎంత స్ట్రైక్ బావుంటుంది, ఎక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడ అమ్ముకోవచ్చు అని మీకు క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఇది వెదర్ బెరిష్ ఉందా, బులిష్ ఉందా ఇదే కాకుండా ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఎక్స్‌పైరీ నెక్స్ట్ వీక్ తీసుకొని నెక్స్ట్ అదే లాస్ట్ ఎక్స్‌పైరీ తీసుకొని, ఇందులో బ్యాంక్ నిఫ్టీ తీసుకోవాలనుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసుకోవచ్చు. చూడండి బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేస్తాను. బ్యాంక్ అని టైప్ చేయగానే బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్టేటస్ కూడా మనకి ఇక్కడ వెంటనే అది కండిషన్ చెప్తుంది, రికమెండేషన్ చెప్తుంది, వెదర్ పుట్ సైడ్ ఉండాలా, కాల్ సైడ్ మీద ఉండాలా అనేది కూడా చెప్తుంది. ఏది ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే బావుంటుందని కూడా చెప్తుంది. అలాగే మనకు మీకు అది నచ్చకపోతే వేరే స్ట్రైక్ ప్రైస్‌లో మీరు ఇక్కడ 54,000 దగ్గర నేను వెళ్దాం అనుకుంటే 54,000కి రావచ్చు. అక్కడ ఉన్న స్ట్రైక్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్, రిఫరెన్స్ ప్రైస్ అన్నీ మీకు చెప్తుంది. రిస్క్ జోన్ చెప్తుంది. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉందో చెప్తుంది. అలాగే ఇదే కాకుండా కొంతమంది స్టాక్స్‌లో చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు అన్ని రకాలుగా పరిగెత్తే కంటే ఒకే చోట మనకు స్టాక్స్ కూడా ఉన్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్స్‌లో నేను ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఏదో లాస్‌లో వస్తుంది కింద పడిపోతుంది అనుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్ సెలెక్ట్ చేశాననుకోండి. ఒక క్షణంలో ఒక 1 మినిట్‌లో అది మీకేం చేస్తుందంటే మొత్తం డేటాలు ఫుల్ చేసి అది మా రికమెండ్ అంటే బయాస్ చెప్తుంది. బేరిష్ ఉందా? బులిష్ ఉందా? నెగెటివ్ ఉందా? పాజిటివ్ ఉందా? అని. అలాగే ఒకవేళ నిఫ్టీ ఎవరైనా స్టాక్ ఆప్షన్స్‌లో చేయాలనుకుంటే ఇక్కడ స్టాక్స్ కూడా ఇచ్చాను. కొన్ని స్టాక్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. విత్ స్ట్రైక్ ప్రైస్‌తో సహా ఇక్కడ వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఈ రైట్ సైడ్ చూసేసరికి పుట్ అంటే బేరిష్ స్టాక్స్ ఇక్కడ ఇచ్చాను. ఇటుపక్క బులిష్ స్టాక్స్ ఇచ్చాను. ఇంతటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా మీ అందరికీ ఇది మీ వన్ టైమ్ ఒక్కసారి తీసుకుంటే లైఫ్ టైమ్ ఉపయోగపడేటట్టుగా మీకు నేను తయారు చేశాను. సో, దీన్ని ఒక సద్వినియోగం చేసుకోండి. దీన్ని చక్కటి అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ 2 సెక్టర్‌లు బుల్లిష్, 2 సెక్టర్‌లు బేరిష్ ఇచ్చారు. ఇక్కడికొచ్చి మీరు చూడండి ఈ సెక్టర్‌లో ఉన్న స్టాక్స్ బుల్లిష్ స్టాక్స్ బుల్లిష్ అయినాయో అన్ని ఉంటాయి. అలాగే ఇక్కడున్న స్టాక్స్ బేరిష్ ఉన్నవన్నీ ఈ పక్కన ఉంటాయి. ఓకే. అలా మీరు ఏ సెక్టర్‌లో స్టాక్‌లో చేద్దాం అనుకున్నా మీకిక్కడ ఉంటుంది. సెక్టోరియల్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన స్టాక్స్‌లో మీరు చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ ఇన్ ద మార్కెట్ అంటే ఇదే. ఇంతటి మంచి టూల్ మీకు అది దొరుకుతుంది అంటే చాలా చాలా అది మీకు ఇంతటి డేటా మీరు తీసుకోవాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు అక్కడికెళ్ళాలి, ఇంకో వెబ్‌సైట్‌కెళ్ళాలి, లేకపోతే ఎన్ఎస్‌సి సైట్‌కెళ్ళాలి. దాన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి. చేంజ్ ఎక్కడవుతుంది? ప్రైస్ ఎక్కడుంది? ఐవీ ఎంత? ఇవన్నీ కూడా ఒకే చోట ఉండి చాలా సులువుగా మీకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, స్టాక్స్‌లో కానివ్వండి ట్రేడ్ చేసుకోవాలంటే ఒక టూల్ ఉండాలి. మన ఇంటికి పెయింట్ చేయాలంటే మంచి బ్రష్ ఉండాలని, మంచి ఎలా అయితే టూల్స్ ఉండాలో, అలాగే మనం ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మంచి టెక్నికల్ టూల్ మన దగ్గర ఉండాలి. అంత ఇన్ఫర్మేషన్ ఒక చోటే తీసుకొచ్చి నేను మీ అందరి కోసమే తయారు చేశాను. ఎవరికైనా నాకు కావాల్సినట్టయితే నా నంబర్ ఇక్కడ ఇచ్చాను చూడండి 9492340656కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే నేను ఈ నెల 16 తారీఖుని నేను విజయవాడ వస్తున్నాను. ఎవరైనా విజయవాడలో నా వీడియో చూసినట్టయితే మీరు దయచేసి ఆ వీడియో చూసి విజయవాడ రండి. విజయవాడలో కలవండి. విజయవాడలో నా సెషన్ ఒకటుంది. ఎల్ఐసి బ్లూ వాళ్ళు కండక్ట్ చేసే ఒక వర్క్‌షాప్‌ని
నేను కూడా ఒక స్పీకర్‌గా వెళ్తున్నాను. నా టూల్స్ అన్నీ మీకు చూపిస్తాను. డేటా ఎలా చేయాలో, డేటాను ఎలా వాడుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నమస్కారం అండి. నా పేరు శర్మ. నా నంబర్ 9492340656. కావాల్సిన వాళ్ళు వాట్సాప్‌లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ లైవ్‌లో చూడాలనుకుంటే రేపు ఉదయం లైవ్ సెషన్ కూడా జాయిన్ అవ్వచ్చు. నా లైవ్ మీటింగ్‌కి నేను లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలండి. మీకు మరొకసారి ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ట్రేడర్స్ అందరి దగ్గరికి ఇలాంటివి వెళ్తే ఎక్కువ మంది ట్రేడర్స్ ఒకే చోటుంటే ఆ ఆప్షన్ కానీ, ఆ స్టాక్ కానీ పైకెళ్తుంది. కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి ఇది చేర్చండి. అది దానివలన అందరూ లాభం పొందొచ్చు. స అది నా ఉద్దేశం అండి. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే.